నేను ఇంట్లోనే కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పున్నర మైదా పిండి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కూడా ఒకే కప్పు మెజర్ తీసుకొని అన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నా దగ్గర మెజరింగ్ కప్ ఉంది కదండి, దాంట్లో 1½ కప్పు మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఈ మూడింటిని యాడ్ చేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలంటే ఇదే టైంలో కోకో పౌడర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ చేస్తున్నానండి. మరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎగ్తోనండి. మరొకసారి ఎగ్లెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. మనకి కేక్స్ ఫ్లఫీగా రావాలంటే బీటర్‌ని యూజ్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ఎగ్‌ని ఎంత బాగా బీట్ చేస్తే మనకంత ఫ్లఫీనెస్ వస్తుంది. మామూలుగా మన బేకరీస్‌లో వాళ్ళైతే దాంట్లో కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లఫీనెస్ కానీ, చాలా రోజులు నిలవ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటివి మనం ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న హెల్తీగా ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకున్నానండి. ఎగ్‌ని కొంచెం బీట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎగ్ అనేది యెల్లో కలర్ అంతా పోయి వైట్ కలర్ వచ్చేంత వరకి బీట్ చేసుకోవాలి. మనకు కొంచెం క్రీమీగా ఫార్మ్ అయ్యేంత వరకి చేసుకోవాలి. యెల్లోయిష్‌గా ఉంటే కొంచెం నీసు వాసన వస్తుంది. అలాగే అంత ఫ్లఫీగా కూడా రాదు. ఎగ్‌ని ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది. అయితే విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుందండి. మిక్సీలో చేసుకోవచ్చు, విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ మనం బీటర్‌తో చేసినంత ఫ్లఫీగా రాదనమాట, అంతే. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఒక 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కావాలంటే ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ ఎక్కువ వేసుకుంటే మనం ఎగ్‌తో చేస్తున్నాం కాబట్టి స్మెల్ అంతగా రాదనమాట. మనం ఎసెన్స్ వేయకపోతే స్మెల్ వస్తది. ఒకవేళ మీ ఇంట్లో ఎసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేసి మిక్స్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం థిక్‌గా ఉంది కదా బ్యాటర్ అనేది. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకొని ఒకసారి మరలా మిక్స్ చేసుకుంటున్నాను. మరీ థిక్‌గా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. చూడండి, ఫ్లో అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేసుకొని నేనిక్కడ నాన్ స్టిక్ సిలికాన్ మౌల్స్ తీసుకున్నానండి. ఈ సిలికాన్ మౌల్స్ హెల్త్‌కి ఇబ్బంది ఏం కలగవండి. నేను ఒక వీడియోలో ఒక మేడంని అడుగుతుంటే నేను చూసాను, సిలికాన్ మౌల్స్ హెల్త్‌కి మంచిది కాదన్నారు. కానీ నేను గూగుల్‌లో సెర్చ్ చేసి అన్నిటిని చూసి తీసుకున్నాను. అయితే బాగా ఓవర్ హీట్ చేయకూడదనమాట. దానికి ఇంత అని టెంపరేచర్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కప్ కేక్స్‌లోనే ఆ మౌల్డ్స్‌లోనే నేను పేపర్ ఇవి వేశాను. దాంట్లోనే పూర్తిగా వేయకూడదండి బ్యాటర్ అనేది. 3/4 వేసుకొని పెట్టుకుంటే మనకు కరెక్ట్‌గా దాని నిండా వస్తుందనమాట. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే కనుక పేపర్ కప్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా మనము ఫంక్షన్స్‌కి వాటర్ గ్లాసెస్, పేపర్ ఇవి వాడుతుంటాం కదా! దాంట్లోనైనా వేసుకోవచ్చు. ఇంట్లో స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా! దాంట్లోనైనా కూడా వేసుకోవచ్చు. మనం బ్యాటర్ రెడీ అయ్యే లోపల ముందుగా ఒక బౌల్ తీసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలని, మీరు కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా బౌల్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. అయితే ఇలా సిలికాన్ మౌల్డ్స్ పెట్టినప్పుడు మాత్రం కింద మందంగా ఉండేయి ఏదైనా 2 ప్లేట్లు పెట్టుకున్న తర్వాత పైన సిలికాన్ మౌల్డ్స్ అని పెట్టుకొని ఖచ్చితంగా 20-25 మినిట్స్ చూసుకోండి. 20 మినిట్స్ తర్వాత ఖచ్చితంగా తీసి ఒకసారి చూడండి. ఇట్లా టూత్ పిక్ పెట్టి చూస్తే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి, కేక్స్ రెడీ అయిపోయినట్టు. చాలా పర్ఫెక్ట్‌గా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. పూర్తిగా చల్లారిన తర్వాత తీసేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా! మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ చేయడం అస్సలు